హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక మనస్ అఫీషియల్. ఈ వీడియోలో నేను చిక్కుడుగాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఫస్ట్గా చిక్కుడుగాయలు అనేవి పీల్ తీసేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేస్తున్నాం అనమాట. సో వాటర్ అనేది లేకుండా క్లీన్ చేయాలి. సో అట్లా క్లీన్ చేస్తున్నాను అనమాట మా బ్రదర్. సో ఇంటి దగ్గర నుంచి వచ్చాయండి ఈ చిక్కుడుగాయలు, నాటు చిక్కుడు కదా. సో హౌసెస్ లోనే ఎక్కువ దొరుకుతాయి. సూపర్ మార్కెట్స్ లో వేరే చిక్కుడుగాయలు దొరుకుతాయి అన్నమాట. ఈ చిక్కుడుగాయలతో చేసుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఆవకాయ కన్నా మించిన టేస్ట్ ఉంటుంది అనమాట. గీ వేసుకుని ఒకసారి తిని చూడండి. మళ్ళీ సీజన్ వచ్చేసరికి కంపల్సరీ మీరు కూడా పెట్టుకుంటారు. సో వీడియో లేట్ చేయకుండా చూసేయండి. సో ఇక్కడ మేము ఆయిల్ తీసుకున్నది వేరుశనగ నూనె అండి. యాక్చువల్లీ నార్మల్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేరుశనగ నూనె తీసుకుని చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆ టేస్ట్ ఫ్లేవర్ కూడా వేరుశనగ నూనెకి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ గా. సో ఇక్కడ ఫస్ట్ ఆవాలు మెంతులు వేయించుకుని అవి మిక్సీ పట్టుకున్నామండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. సో ఈ ఫైన్ పౌడర్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ ఆయిల్ లో ఈ చిక్కుడుగాయలు అనేవి డీప్ ఫ్రై చేయండి అనమాట. మరీ ఓవర్ గా కుక్ అవ్వాల్సిన పని లేదండి. 20 to 30% సరిపోతుంది. ఎక్కువగా కూడా కుక్ అయినా బాగోదు. సో 20 to 30% కుక్ చేసుకుని సో ఇలా మేము పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అనమాట. సో మీరు కూడా ఇలా పర్ఫెక్ట్ గా 20 to 30% కుక్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ లో మనం నెక్స్ట్ తాలింపు పెట్టాలి. సో ఆయిల్ యూజ్ అవుతుంది, మనకేం వేస్ట్ కాదు. సో మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఆవాలు మెంతులు కూడా లో ఫ్లేమ్ లో వేయించుకోండి సరిపోతుంది. సో మరీ ముదురుగా ఉన్నాయి వద్దు, అలానే లేతగా ఉన్నాయి కాకుండా మీడియం గా ఉన్నవి తీసుకోండి. కొంచెం లావుగా ఉండి గింజలు ఉంటాయి అన్నమాట. అదైతేనే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయలు వదిలిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ గార్లిక్ కూడా వేయాలి అందులో, ఈ టేస్టే. సో అందుకని మా బ్రదర్ చేస్తున్నారు. ఇక్కడ మా స్నూపీ చూస్తుంది అనమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏంటి నాకేం అర్థం కావట్లేదు, నాకు కూడా పెడతారా అన్నట్టు వాడు చూస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మేము కామెడీ చేసుకుంటూ సరదాగా చేస్తూ చేసుకున్న వీడియో అండి ఇది. సో మా హస్బెండ్ అండ్ మా బ్రదరే మొత్తం ఇందులో పాత్రలు, నాకైతే ఏం సంబంధం లేదు. నేను జస్ట్ చూసి వీడియో తీసుకున్నాను అంతే. సో ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సో జీలకర్ర, ఆవాలు, మీ ఇష్టం అనమాట. పోపు పెట్టుకునేవన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే శనగపప్పు ఇవి మనం చాలా డేస్ తింటాం కాబట్టి అవన్నీ వేస్తే బాగోదు. ఇక్కడ మేము జస్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. అలానే ఇంగువ వేయండి. ఇంగువ కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. సో ఇంగువ కూడా వేసిన తర్వాత మేము వెల్లుల్లిపాయలు యాక్చువల్లీ మర్చిపోయాము. సో ఇంగువ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాము. యాక్చువల్లీ వెల్లుల్లిపాయలు వేసుకున్నాక కొంచెం అవి వేగాలి కదా. సో వేసుకున్న తర్వాత అన్నీ వేయండి, లైన్ గా తెలుస్తాయి కదా. సో ఇక్కడ వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా, సో చేస్తున్నారు అనమాట. కాకపోతే మాకు ఇక్కడ ఓకే ఆయిల్ అది హీట్ అయి ఉంది కాబట్టి వేగిపోయాయి త్వరగానే. సో ఇవన్నీ కూడా వేయించేసుకుని చల్లారే వరకు పక్కనే పెట్టుకోండి. ఎందుకంటే వేడిగా వేయకూడదు. సో చల్లారేంత వరకు ఇది పక్కన పెట్టుకుని నెక్స్ట్ చింతపండు తీసుకోండి. యాక్చువల్లీ మాకు ఇక్కడ చింతపండు పేస్ట్ అవైలబుల్ ఉంది. సో అందుకని మేము చింతపండు పేస్ట్ యూజ్ చేసేసాము. లేని వాళ్ళు చింతపండు నానబెట్టుకోండి ఒక 20 minutes అలా. సో ఇక్కడ ఆయిల్లో చింతపండుని కూడా దగ్గరికి వచ్చే వరకు కొంచెం మగ్గనివ్వండి. సో ఆ చింతపండు అనేది అలానే తాలింపు అంతా కూడా చిక్కుడుగాయలో కలిపేయండి. యాక్చువల్లీ నాకు ఆ క్లిప్ మిస్ అయింది. నేను ఏదో చేస్తున్నాను వర్క్, ఈ లోపు వీళ్ళు కలిపేశారనమాట. సో ఇవన్నీ కూడా మొత్తం యాడ్ చేసుకుని ఉప్పు కారం అన్ని కూడా యాడ్ చేసుకుని చూసుకోండి. యాడ్ చేసుకుని చూసుకున్న తర్వాత ఎలా ఉన్నదన్నది ఒక 2 days వాటిని అలా ఉంచితేనే బాగుంటుందండి. ముక్కకు పట్టి అంతా కూడా మనకి ఎలా వచ్చిందనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.